Hi Sri Soumya, welcome to Amani and welcome to India. Thank you Sridevi, So, thank you. 2 years నుంచి మీరు అమెరికాలోనే ఉన్నారు. సో ఈ 2 years గ్యాప్ ఎందుకు వచ్చింది? నాకు 2014లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత నేను యూఎస్కి వెళ్ళాను. అక్కడే పాస్ట్ 2 years నుంచి అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక లాంగ్ వెకేషన్కి. సో మ్యూజిక్కి మీరు ఒక 2 years గ్యాప్ తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఒక బిజీ స్కెడ్యూల్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది అనాలి, కానీ మ్యూజిక్ ఎప్పుడు దూరం అవ్వలేదు. అక్కడున్న ఎప్పుడు ఏదో ఒక మ్యూజిక్ యావిగేషన్ కెప్ట్ మీ బిజీ, కెప్ట్ మీ హ్యాపీ అనాలి. సో మ్యూజిక్ వాజ్ ఆల్వేస్ దేర్. సో అక్కడ ఏమైనా మ్యూజిక్ స్కూల్స్ అలాంటివి ఏమైనా పెట్టారా అమెరికాలో? నేను అరౌండ్ 10 to 15 స్టూడెంట్స్కి మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తున్నాను. ఇప్పుడు నేర్పిస్తున్నారు ఇంకా నేర్పిస్తున్నాను. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ స్టాండర్డ్స్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా స్టూడెంట్స్ ఉన్నారు నాకు. అండ్ ఫార్చునేట్లీ వెరీ బ్యూటిఫుల్ వాయిసెస్ స్టూడెంట్స్కి కూడా. అంటే అలా దొరకడం కూడా కష్టమే. కష్టపడి పాపం చాలామంది గురువులు స్టూడెంట్స్ని దారిలో పెట్టడానికి కష్టపడతారు. నాకు ఆల్రెడీ మంచి గొంతు ఉన్న స్టూడెంట్స్ దొరకడము, అండ్ వాళ్ళతో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను అక్కడ. సో ఇట్ ఈస్ నైస్ టు స్పెండ్ టైమ్ విత్ యంగర్ క్రౌడ్ అండ్ నైస్ సింగర్స్. సో ఇట్స్ నైస్. సో రెగ్యులర్ క్లాసెస్ అక్కడ? రెగ్యులర్ క్లాసెస్ అండి. సో ఇండియాకి సంబంధించిన వాళ్ళైనా అక్కడ ఉంది, లేకపోతే అమెరికన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మెజారిటీ ఇండియన్సే. ఒకళ్ళు ఇద్దరు అక్కడ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టడంతో వాళ్ళని కూడా ట్రైన్ చేశాను. సో వాళ్ళు పాడుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? తెలుగు వాళ్ళు, మన ఇండియన్ వాయిస్ వేరు, వాళ్ళది వాయిస్ వేరు, అండ్ ఇక్కడున్న మ్యూజిక్, ఆ వర్డ్స్ అవన్నీ వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంటుంది డెఫినెట్గా. సో వాళ్ళు ఎలా పాడతారు? ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే వాళ్ళు నాకు అర్థం కాలేదు, అయితే నేను సరిగ్గా చెప్పట్లేదేమో, అలా ఇబ్బంది పడ్డాను. కానీ ఆ ఇంట్రెస్ట్ చూస్తే అనిపించింది నాకు ఆ ఏజ్లో అంత ఇంట్రెస్ట్ లేదు మ్యూజిక్ అంటే. అమ్మ పంపించింది నేర్చుకోవాలి, అమ్మో తప్పదు ఈరోజు వెళ్ళాలి, అలా ఉండేది నాకు. బట్ వాళ్ళు అసలు దే ఆర్ వెరీ డెడికేటెడ్ అండ్ ఏది చేస్తున్నా చాలా చాలా డిటర్మిన్డ్గా ఉంటుంది. ఇది నేను చెయ్యాలి, ఇది ఈరోజు హోంవర్క్ ఇచ్చాను క్లాస్లో, దే టేక్ ఇట్ సీరియస్లీ. మనం స్కూల్ హోంవర్కే మనం సీరియస్గా తీసుకోవాలి. బట్ ఆ డెడికేషన్ చాలా నాకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. నేను బాగా నేర్పించాలి, అది నేను బాగా నేర్పించాలి, అది లేకపోతే నా తప్పు అవుతుంది అని. ఇట్ ఈస్ వెరీ నైస్. ఓకే. సో ఈ 2 years నుంచి కూడా అక్కడ క్లాస్ కంటిన్యూ చేస్తున్నారు? వెళ్ళిన వెంటనే మ్యూజిక్ క్లాస్ పెట్టారు. స్కూల్ పేరు ఏంటి? నేను నేమ్ ఏం లేదు కానీ, బట్ దెన్ నేను ప్రైవేట్గా క్లాసెస్ నేర్పించాను వాళ్ళకి. అదే కాకుండా అక్కడ కాన్సర్ట్స్, అదర్ షోస్ కూడా చేస్తున్నాను కాబట్టి సపరేట్గా స్కూల్ నడిపించాలి, ఒక రెగ్యులర్ ఆన్ బేసిస్ స్కెడ్యూల్ అలా ఏం లేదు, అన్నీ టుగెదర్. ఓకే. సో అసలు మీ సంగీత ప్రస్థానం ఎలా మొదలైంది? ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు మీరు పాడడం? నేను అమ్మ చెప్పడానికి నేను ఒక 1.5 2 years ఉన్న టైంలోనే మ్యూజిక్ చాలా ఇష్టం. దట్ యూస్ టు కీప్ మీ, ఏమంటారు, దట్ యూస్ టు హోల్డ్ మీ. ఎంత గొడవ చేస్తున్నా దట్ యూస్ టు హోల్డ్ మీ అనమాట. సో అమ్మ భజన్స్ వినిపిస్తూ ఉండేది, భజన్ కంటిన్యూస్గా ప్లే చేస్తూ ఉంటే ఏదో తెలియని ట్యూన్లో పాడుతూ ఉండేదానిట. తర్వాత 1.5 yearలో హమ్ చేస్తూ ఉండేదాన్ని. అంటే ఇమిటేట్ చేయడానికి ట్రై చేసి ఇంట్రెస్ట్ ఉంది అని తను అప్పుడు తెలుసుకుంది. సో షీ టాట్ మీ అరౌండ్ 40 వేమన పద్యాలు. సో ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఇట్ వాజ్ నాట్ టఫ్ ఫర్ మీ. ఐ మీన్ నాకు ఐ టుక్ ఇట్ విత్ ఈజ్, బాగుంది అన్నట్టు నేర్చుకున్నాను. సో దట్స్ వెన్ షీ థాట్ మేబీ ఐ షుడ్ గో ఇన్ దట్ డైరెక్షన్. మేబీ యూనో ఒక ట్యూన్తో నేర్పించేది, మామూలుగా నేర్పించడం, ఆ ట్యూన్తో గ్రాస్ చేయడం ఉంటే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని. అరౌండ్ 4 years ఏజ్ ఉన్నప్పుడు దూరదర్శన్లో పరిమిళ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆవిడకి పరిచయం చేయడంతో ఆవిడ నన్ను శశిప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, వారి ట్రూప్లో పాడించడానికి పంపించారు. 4 years అప్పుడు మీకు? వెన్ ఐ వాజ్ ఎల్కేజీ చదువుతున్నాము, 4 years. సో ఆయన దగ్గర ఒక 3 songs పాడాను. దట్ వాస్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ టు మ్యూజిక్ వరల్డ్ అనమాట. అప్పటిదాకా ఏదో ఇంట్లో వినడం, పాడడం లేదు, అంతదాకా ఒక ప్రాపర్ మ్యూజిక్ ఏమంటారు స్టేజ్ లేదు. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఆ గ్రూప్తో. ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తుంటే నాతో పాటు కారుణ్య, ప్రణవి, ఇంకా ఇప్పుడున్న కొంతమంది సింగర్స్, ఇంకా చాలా మంది సేమ్ మేము అదంతా ఒక గ్రూప్లా నేర్చుకోకుండా డైరెక్ట్గా వెళ్ళారు. డైరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గర ఆ సాంగ్స్ నేర్చుకుని పాడడం జరిగింది.
ఇట్ వాజ్ నైస్. నాకేం తెలియదు ఆ ఏజ్లో, వెళ్ళారు, మేకప్ వేశారు, నుంచోమన్నారు, పాడారు, అంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. శశి ప్రీతం గారి మ్యూజిక్లో పాడడం, ఇట్ వాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, వెరీ ఫస్ట్ ఆపర్చునిటీ అలాంటిది రావడం, అండ్ దట్ టు ఎట్ దట్ ఏజ్. ఇప్పుడు ఆపర్చునిటీస్ కన్నా అప్పుడు చాలా తక్కువ, యూనో 1/10 ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఐ షుడ్ సే ఐ వాజ్ ఫార్చునేట్ టు బీ వన్ అమాంగ్ దెమ్. ఇట్ వాజ్ వెరీ నైస్. దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. దాని తర్వాత పాడాను చిన్న చిన్న షోస్ ఏవో. అంటే ఇంకా 4 years నుంచి ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు మీరు మ్యూజిక్ అనేది? కంటిన్యూ చేస్తున్నారు. నేను నేర్చుకోవడం అయితే at the age of 6 స్టార్ట్ చేశాను. ఓకే, మీ 6 years was my first stage performance and that was in Doordarshan. సో అలా నేర్చుకోవడం వల్ల మీకు ఇంట్రెస్ట్ కలిగిందా? మమ్మీ వాళ్ళు మీ వాయిస్ని చూసి బాగుంది సింగర్ని చేద్దామని ఆలోచించి వాళ్ళు నేర్చుకోవడం ఇబ్బందిగానే నేర్చుకున్నాను ఫస్ట్లో. ఎందుకంటే వెళ్ళాలి క్లాస్లో హోంవర్క్ ఇస్తారు, అది ప్రాక్టీస్ చేయాలి, అదో పెద్ద తలకానొప్పిలా అనిపించేది. కానీ పాడడం ఇష్టం, ఎప్పుడు వింటూ ఉండడం, ఏదో ఒకటి పాడడం ఉండేది. అదొక పద్ధతిలో చేయాలి అంటే ఆబ్వియస్లీ ఆ ఏజ్లో నాకు నచ్చేది కాదు. దాని తర్వాత కొన్ని ఐ షుడ్ సే వెన్ ఐ వాజ్ అరౌండ్ 11 or 12 అనుకుంటాను, నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను 12 years తర్వాత అప్పటి వరకు ఏంటంటే బాగా నేర్చుకోవాలి, బాగా పాడాలి, అంటే ఓన్లీ మీకు పాడడం ఇష్టం. 12 years వరకు వినాలి, నేర్చుకోవాలి, పాడాలి. 12 years తర్వాత నుంచి ఇంకా మ్యూజిక్లో ఇంకేం కొత్త కోణాలు ఉన్నాయి, వాటిని కూడా పాడేది అనుభవించి పాడాలి, అంటే తెలిసి పాడాలి అన్న ఒక ఫీలింగ్. నేను పాడితే బాగా పాడాలి, లేకపోతే పాడక్కర్లేదు అన్న ఒక ఫీలింగ్ 12th yearలో ఒక ఐ షుడ్ సే స్వర్ణకమలం సినిమా ఎందుకో ఒక 1 weekలో కాన్సర్ట్ ఉంది. అప్పటిదాకా కాన్సర్ట్ అంటే అమ్మ తిడుతుంది, ప్రాక్టీస్ చేయాలి, పాడాలి, ఇదే ఉండేది బ్రెయిన్లో. ఆ కాన్సర్ట్కి ముందే ఎందుకో ఐ హ్యాడ్ టు లెర్న్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ నాకు అది పెద్ద బాగా నేర్చుకోవాలి అలాగే ఉంది. ఇంకా అయితే స్వర్ణకమలం సినిమా చూశాను ఆ రోజు కూర్చొని. ఐ షుడ్ సే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకు ఏం టచ్ అయిందో తెలీదు, ఆ కాన్సర్ట్ మాత్రం మర్చిపోలేను, చాలా బాగా పాడాను. నాకే సెల్ఫ్ అసెస్మెంట్ ఐ థాట్ ఐ డిడ్ బెటర్. ఏ సాంగ్ పాడారు అప్పుడు స్టేజ్ మీద? దట్ వాజ్ అ క్లాసికల్ కాన్సర్ట్ అండి, క్లాసికల్ వేరియస్ కంపోజర్స్ది పాడాను. మా కోసం ఇప్పుడు ఆ సాంగ్ పాడాలి. డెఫినెట్లీ. ಇನ್ನುದಯ ಬಾರದೆ ದಾಸನ ಮೇಲೆ, ಇನ್ನುದಯ ಬಾರದೆ ದಾಸನ ಮೇಲೆ, ಪನ್ನಗ ಶಯನ ಶ್ರೀ ಪರಮ ಪುರುಷ ಹರಿಯೇ, ಇನ್ನುದಯ ಬಾರದೆ ದಾಸನ ಮೇಲೆ, ಪನ್ನಗ ಶಯನ ಶ್ರೀ ಪರಮ ಪುರುಷ ಹರಿಯೇ, ಇನ್ನುದಯ ಬಾರದೆ ದಾಸನ ಮೇಲೆ, ಪನ್ನಗ ಶಯನ ಶ್ರೀ ಪರಮ ಪುರುಷ ಹರಿಯೇ, ಇನ್ನುದಯ ಬಾರದೆ ದಾಸನ ಮೇಲೆ. వెరీ నైస్. సీరియస్లీ ఇంకా అలా పాడుతూ ఉంటే నాకు వినాలనిపిస్తుంది, ఎందుకంటే ఎంతో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ సడన్గా. సీరియస్లీ వెరీ నైస్. అంటే when you really like doing something or when you really like singing some song, మనకే అనిపిస్తుంది అబ్బా ఇంకొంచెంసేపు పాడదాము అనిపిస్తుంది. నిజంగా అసలు పాడుతుంటే నాకైతే అలాగే వినాలనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా పాటలకి ఈ క్లాసికల్ కానివ్వండి, కర్ణాటక, డిఫరెంట్ జానర్స్ ఉంటాయి ఇందులో. సో ఏ జానర్ పాడితే మీకు బాగుంది లేదా బాగుంటుంది, నాకు ఇష్టం అని అనుకునే జానర్ ఏదైనా ఉందా? నాకు సినిమా మ్యూజిక్లో మనం అన్ని జానర్స్ చూస్తాం, క్లాసికల్ నుంచి పాడాలి కూడా. సినిమా మ్యూజిక్ అనేది అన్ని జానర్స్ ఉంటాయి, అన్ని జానర్స్ పాడాలి. నేను డివోషనల్ మ్యూజిక్తో అసోసియేట్ చేసుకుంటాను చిన్నప్పటి నుంచి. అంటే చాలా ఇష్టం, ఒక మంచి ఫీల్ ఉంటుంది దాంట్లో, ఒక మెలడీ ఉంటుంది.
సో సినిమా అనుకోకుండా నా ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ కూడా ఒక డివోషనల్ మూవీలోనే వచ్చింది. సో ఐ అసోసియేట్ మై సెల్ఫ్ టు దట్ జానర్. అలా మూవీ బాలకృష్ణ గారి మూవీలో పాండురంగడు మూవీలో అనుకోకుండా డివోషనల్ జానర్లోనే నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ దట్ డజంట్ మీన్ నాకు వేరే నచ్చవు అని కాదు, నేను ఎక్కువ అసోసియేట్ అవుతాను, నేను అసోసియేట్ చేసుకుంటాను. ఇష్టం, నాకు పాడడం ఇష్టం, ఇంకొంచెం ఫీల్తో పాడతానని నాకు అనిపిస్తుంది. కాకపోతే నాకు మెలోడీ చాలా ఇష్టము, మంచి రొమాంటిక్ సాంగ్స్ కూడా చాలా ఇష్టం, ఎందుకంటే నా వాయిస్ కల్చర్కి అవి బాగుంటాయి అనిపిస్తుంది. సో రొమాంటిక్ సాంగ్స్ కూడా చాలా ఇష్టం. సో రొమాంటిక్ సాంగ్స్ కానివ్వండి, మెలోడీ కానివ్వండి, మీరు పాడిన సాంగ్స్లో ఈ 20 మూవీస్ ఆల్మోస్ట్ మీరు పాడారు, వాటిలో ఏదైనా పాడారా మీరు? పాడానండి, రొమాంటిక్ సాంగ్స్ పాడాను. శివాజీ గారిది ఒక మూవీలో నా ఫ్రెండ్ రఘురామ్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, దాంట్లో ఒక రొమాంటిక్ సాంగ్ పాడాను. తర్వాత ఏ సాంగ్ అది పాడండి? ఏదో కలవరం కనుల వెనక కలదాయి క్షణం కాదనక, ఎదలో పరవశం మాట వినక, కోరే సంతకం రారసిక, వయసు పదనిస పాడమందిక, ఓర్పలేని కోరిక, నిదుర రాదుగా కనులకెదురుగా ప్రియా నీవు ఉండగా. నిజంగా మీరు ఇందాక అన్నారు మీ వాయిస్కి సూట్ అయ్యే సాంగ్స్ అని, బట్ మీ ఇందాక పాడిన ఆ డివోషనల్ సాంగ్, ఈ సాంగ్ వేరియేషన్ ఉంది అండ్ బాగా అన్ని రకాల సాంగ్స్కి మీ వాయిస్ సూట్ అవుతుంది. దట్స్ వన్ ఆఫ్ మై గోల్స్, వర్సటైల్గా ఉండగలగాలి. ఓన్లీ దెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ సింగర్. సో అంటే పర్టికులర్గా సింగర్ అనేసరికి అంటే ఒక రకమైన సాంగ్స్ పాడాలని ఉండదు, అన్ని రకాలు పాడాలి, మాస్, రొమాంటిక్, మెలోడీ, అన్ని రకాల సాంగ్స్ పాడాలి. సో మీరు బాగా మాస్ సాంగ్స్ ఏమైనా పాడారా? మాస్ కాదు, ఒక ఫాస్ట్ నెంబర్ పాడాను. మన జై శ్రీరామ్ అని ఉదయ్ కిరణ్ గారి మూవీ ఒకటి వచ్చింది, దాంట్లో టైటిల్ సాంగే కొంచెం ఫాస్ట్ బీట్ అనమాట. He is so hot, he is too smart, he is Mr. Sri Ram. He is so wild, he is too bold, he is Mr. Sri Ram. Digi digi tak tik tak tik tak. anta full fast beat anamata adi. Come on, nice. So that is one of the fast numbers. దాని తర్వాత ఇంకేమైనా పాడారా? ఫాస్ట్ కొన్ని పాడాను, బట్ నాకు ఇప్పుడు గుర్తులేవు, కానీ ఇంకొక కపుల్ ఆఫ్ ఫాస్ట్ నెంబర్స్ పాడాను. మెలడీస్ కూడా పాడాను. మెలడీస్ కూడా ఫార్చునేట్ కొన్ని నేను అంటే when I was actually doing well in the music career, I got this and marriage proposal and ఆ డైరెక్షన్లో వెళ్ళాను. బట్ దెన్ ఆ వచ్చిన షార్ట్ పీరియడ్లో కూడా వెరైటీ ఆఫ్ సాంగ్స్ పాడాను. ఇట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకు డెఫినెట్గా మంచి. సో మీరు పాడిన సినిమాల్లో ఆ పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్, మళ్ళీ మళ్ళీ పాడాలి అనిపించే సాంగ్, ఈ సాంగ్ భలే పాడాను కదా నేను అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? నాకు అన్నీ ఇష్టమే, ఎందుకంటే ఎవ్రీ సింగిల్ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ. బట్ ఒకటి పాడాను, అది నాకు రిలీజ్ అవ్వలేదు. అది ఎందుకో అన్ఫార్చునేట్లీ నేను అది ఫైనల్ పాడాల్సిన టైంలో ఐ వాజ్ అవైలబుల్గా లేక అది వెళ్ళలేదు. ప్రేమ కథా చిత్రంలో యాక్చువల్లీ ఫైనల్ ఇస్ ఓ మై లవ్ ఏ చోట ఉన్నా లిప్సికా పాడింది ఫైనల్. బట్ దానికి ట్రాక్ లిరికల్గా కొంచెం వేరేగా ఉందన్నమాట. ఏ చోటున్నా ఏం చేస్తున్నా ఏదోలాగా చూస్తున్నా నీ కోసం చూస్తున్నా నాలోన దాగున్నా ఈ ప్రేమ నీ దాకా చేరేది ఎలా my love, oh, my love, oh my love. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ సాంగ్లో తర్వాత చేంజ్ చేసినవి ఏమున్నాయి? బేసిక్గా ఫ్యూ లైన్స్, ఓ
అండ్ ఓ మై లవ్ ఏ చోట ఉన్నా ఫస్ట్ పల్లవి ఫ్యూ లైన్స్ చేంజ్ చేసి నాలో అక్కడి నుంచి కనెక్ట్ చేశారు. ఎందుకంటే విన్నాము ఆల్రెడీ ఇదే అంటే ఆ ట్యూన్ అంతా అలాగే ఉండేసరికి ఎక్కడ చేంజ్ చేశారు. ఆ చేంజ్ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ వచ్చి పాడుంటే మీరు ఆ సాంగ్ మీరే చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే దట్ వాస్ వెరీ డియర్. నేను ట్రాక్ ట్యూన్ దగ్గర నుంచి ఆ సాంగ్ పాడాను అనమాట, జీవన్ జేబీ గారి దగ్గర. సో చాలా ఇష్టం ఆ పాట. అయ్యో మిస్ అయిందని చాలా ఫీల్ అయ్యాను. కానీ అఫ్ కోర్స్ ఫైనల్ అల్టిమేట్ లిప్సికా పాడింది వింటే డెఫినెట్గా చాలా బాగుంది. సో సాంగ్కి జస్టిస్ జరిగింది, డెఫినెట్గా జస్టిస్ జరిగింది. సో దట్స్ వన్ డియర్ సాంగ్ నాకు. అండ్ వెరీ ఫస్ట్ సాంగ్ పాండురంగడులో బాలుగారితో డ్యూయట్. సో ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాలుగారితో పాడడం అంటే ఇది నిజంగా మీ అదృష్టం. ఎందుకంటే అప్కమింగ్ సింగర్స్ అందరూ కూడా అదొక డ్రీమ్ కదా అందరికీ. ఒక పెద్ద అకంప్లిష్డ్ అంటే ఆయనను ఒక దేవుళ్ళ ట్రీట్ చేస్తారు అందరూ. హీజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఆయన పేరు పక్కన మన పేరు ఉంది అంటేనే అదొక చాలా పెద్ద విషయం. అండ్ వెరీ ఫార్చునేట్ థింగ్, కీరవాణి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. నా వెరీ ఫస్ట్ డెబ్యూ సాంగ్లోనే బాలుగారు పక్కన నా పేరు చూసుకునే అవకాశం ఇచ్చారు. వెరీ నైస్ ఆపర్చునిటీ. అంటే బాలుగారి దగ్గర నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి అప్పుడు మీకు ఆ సాంగ్ పాడినప్పుడు? ఆ సాంగ్కి కాకపోయినా బాలుగారితో చిన్నప్పటి నుంచి నేను పాడుతా తీగలో వెన్ ఐ వాజ్ ఇన్ 3rd క్లాస్ బాలుగారితో ఫస్ట్ టైం అసోసియేషన్ పాడుతా తీగలో పాడాను. దాని తర్వాత న్యూమరస్ టైమ్స్ ఆయనతో రామాచారి గారి ద్వారా, లేకపోతే వేరే ప్రైవేట్ షోస్లో, తర్వాత కొన్ని మన రియాలిటీ షోస్లో, ఇక్కడే కాకుండా కన్నడలో కూడా ఒక రియాలిటీ షోలో నేను ఫైనల్ రన్నర్ని, అక్కడ కూడా బాలుగారే హోస్ట్. సో చాలా ప్లేసెస్లో బాలుగారితో అసోసియేషన్ ఉంది. పర్సనల్గా నేను మావయ్య అని పిలుస్తాను బాలుగారిని. సో యూనో ఆయన ఎన్నో రకాలుగా సజెషన్స్ ఇచ్చారు. బాగా పాడినప్పుడు సభాషణ్ ఆ మాట కోసం చాలా తపన పడతాం ప్రతి సింగర్, అందరికీ తెలుసు అది ఆ తపన. ఆయన ఒక్కసారి మెచ్చుకోవాలి అని. సో ఎస్, ఆయన మెచ్చుకోవడం అయింది, తప్పులు చెప్పడం అయింది, సాఫ్ట్గా తిట్టిన రోజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ బాలుగారితో. అలాంటి ఒక మంచి పర్సన్తో, అలా మంచి అసోసియేషన్ ఉన్న పర్సన్తోనే ఫస్ట్ సాంగ్ రావడము, ఆయన పక్కన పేరు రావడము, వెరీ ఫార్చునేట్ అంతే. ఇంకా ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్ దాన్ దట్. దాని తర్వాత నేను ఆ సాంగ్ ఆ మూవీ రిలీజ్ అయిన ఒక ఐ థింక్ 1 or 2 monthsలో ఒక షోలో బాలుగారితో పాటు పాడాను. అప్పుడు ఆయన అడిగి ఈ పాట మన ఇద్దరం పాడదాము అని రిహార్స్ చేయడం అయింది. కానీ అది ఫైనల్లో పాడలేకపోయాం, షోలో టైం దొరకలేదు, కానీ రిహార్స్ చేయడం అయింది. సో దట్ ఈస్ వన్. సో ఆ సాంగ్ పాడతారా? దానిలో మేజర్గా బాలుగారి పోర్షన్ ఉంటుంది. సో ఆయనది పాడతాను నేను స్టార్టింగ్. ఏమని అడగను, ఏ వరము నిను కోరను, నీదా సదా సాను దాసుడను, నీ ఎదుటనే మూగను కృష్ణ, ఏమని అడగను, బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు, అందరి చేత అందించుకునేవాడు నిన్నడుగుతున్నాడు, అంతా నువ్వే అంటాడయ్యా, ఆ ఒక్కటేదో అడగవా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయాల్సింది రామాచారి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన సింగర్స్ని మా అందరికీ పరిచయం చేసినందుకు. మీ అందరు చూసేది మా అందరినీ పరిచయం చేయడం, కానీ మా అందరికీ ఒక స్టేజ్ మేనర్స్ కానీ, స్టేజ్ బిహేవియర్ కానీ, ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను రామాచారి గారి దగ్గర వెన్ ఐ వాజ్ ఐ థింక్ 9 years old ఆయన ఫస్ట్ టైం 7 years old ఐ థింక్ ఫస్ట్ టైం కలిసాను ఆయనని. కలిసినప్పటి నుంచి అప్పటికి ఇంకా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఎస్టాబ్లిష్ కూడా అవ్వలేదు. అప్పటికి హీ జస్ట్ హ్యాడ్ దట్ ఐడియా రామాచారి గారికి, అంతేగాని ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అప్పుడు ఎన్నో చిన్న చిన్న స్టేజ్ షోస్ ఎన్ని పాడామో చెప్పలేను నేను. ఒక చిన్న గ్రూప్ ఉండేది మాకు, అరౌండ్ 10 people. ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ తెలియకుండా ఏజ్ నుంచి అన్ని స్టేజెస్లో పాడడము. సో ఎలా వచ్చింది అదంతా, ఇప్పుడు ఎలా పాడుతున్నారు అంత ఈజీతో. కొంతమంది వచ్చి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఆల్ ద క్రెడిట్ గోస్ టు సార్, బికాస్
అవి ఈ రోజు నుంచి మేము ఈజీగా చేస్తున్నాం, కానీ దాని వాల్యూ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. అవన్నీ దేర్ వర్ ఇన్ ప్లేస్ బికాస్ అవన్నీ రావడం వల్ల, ఎక్స్పీరియన్సెస్ వల్ల. ఏం తెలియని ఏజ్లో లతా మంగేష్కర్ గారి ముందు పాడాము, జంధ్యాల గారి ముందు పాడాము, శివాజీ గణేషన్ గారి ముందు పాడాము, మన నేషనల్ గేమ్స్లో అమితాబ్ బచ్చన్ గారి ముందు, శంకర్ మాధవన్ గారు. అసలు ఏం తెలియని ఏజ్ ఇదంతా, కానీ అంత పెద్దవాళ్ళని కలవడము, ఇలాంటి ఆపర్చునిటీస్ మా వరకు రావడము డెఫినెట్గా అంటే ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ముందు చూసేదంతా మీరు సింగర్స్ వచ్చారు, కానీ అది రావడానికి ఎలా వచ్చారు, ఎంత కష్టపడితే వచ్చారు, ఎంత డిసిప్లైన్ అండ్ సార్ మాకు నేర్పించినవి వెనకాల మాకు ఇవన్నీ నేర్పిస్తే ఈరోజు మేము వచ్చి పాడగలుగుతున్నాం, లేకపోతే అవన్నీ ఇట్స్ నాట్ ఈజీ. సో సార్కి నేను వెరీ బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి దానికి. అలాగే నా గురువులు, మిగతా గురువులు, కర్ణాటక సంగీతంలో లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. మొదట్లో గోపాలకృష్ణ గారని, చిన్నప్పుడు ఆయన దగ్గర అసలు ఫస్ట్ సంగీతం మొదలెట్టింది ఆయన దగ్గర నేను, గోపాలకృష్ణ గారి దగ్గర. తర్వాత నేను శ్రీమతి నీతా చంద్రశేఖర్ గారు, శ్రీ నేదునూరి శ్యామకృష్ణ గారు, శ్రీ డి రాఘవాచారి గారు, మల్లాది బ్రదర్స్, వీరందరి దగ్గర నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానకేలే అలవోకలు, మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానకేలే అలవోకలు, కందులేని మోమునకేనే కస్తూరి చిందుని కొప్పునకేలే, సీమంతులు మందయానములకేలే, మట్టెల మూతలు గంధమేలే, పైకమ్మని నీమేనికే మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానకేలే అలవోకలు. సో రామాచారి గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు మీరు పలానా గమకాలు అంటే ఈ జానర్లో సాంగ్స్ బాగా పాడుతున్నారు అని అనిపించుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నీ వాయిస్ దీనికి సూట్ అవుతుంది అని ఆయన చెప్పినవి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? సార్ నన్ను డివోషనల్ వైపు బాగా చేశారు. గజల్స్ చాలాసార్లు సార్ అన్నారు, గజల్స్ ట్రై చేయను, గజల్స్ పాడు అని. అది ఇప్పటివరకు నాకు ఇష్టం, గజల్స్ వింటూ ఉంటాను బాగా, కానీ సార్ అన్నట్టు ఒక ఆల్బమ్ చేయి గజల్స్ మీద అని కూడా అన్నారు సార్. అదే ఇంతవరకు ఇది అవ్వలేదు, కానీ అదొక మంచి థాట్ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఆలోచిస్తే అవును చెయ్యాలి, దాని మీద వర్క్ చేయాలి. సో అనుకోకుండా సార్ నాకు ఫస్ట్ నేర్పించిన సాంగ్ కూడా కొంచెం గజల్ స్టైల్లో ఉంటుంది. సార్ నా కోసం కంపోజ్ చేశారు. మ్రోగింపరా నీ మోహన మురళి రసరాగ హృదయ రాధికా ప్రియా సౌందర్య సారా ఆనంద సాకార మ్రోగింపరా. సార్ నా కోసం అంటూ కొన్ని సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది షోస్ కోసం. పెద్ద పెద్ద లైట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరివి యూనో ఒక స్లాట్స్ ఇచ్చి 7-day ఫెస్టివల్ అలా అయింది. సో సార్ది కూడా 1 day ఉంది దాంట్లో. సో సార్ అవన్నీ మా అందరికీ ఈ సాంగ్ నువ్వు పాడాలి అని, అంటే మేము ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళం. ఎప్పుడు ఎల్ఎంఏ పుట్టింది 1998లో, కానీ సార్తో మా అనుబంధం 94-95 నుంచి ఉంది. అలలై సాగే రసమాధురిలో స్వరమైలో కదిలేవో, అలలై సాగే రసమాధురిలో స్వరమైలో కదిలేవో, చిరుగాలి తరగవై తాకే, చిరుగాలి తరగవై తాకి ప్రతి క్షణము పలుకరించేవు,
గరి సదస రిగ మద సరి గరి సద దస గరి సద మద సని ద మరి గస అలలై సాగే రసమాధురిలో స్వరమైలో కదిలేవో వెరీ నైస్ అండి, చాలా బాగుంది. సో మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు పర్సనల్గా మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీ సర్కిల్ రిలేటివ్స్లో సో ఫస్ట్ టైం మిమ్మల్ని అలా చూసి ఎలా వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేవి? ఫస్ట్ అసలు చెప్పాను కదా, ఫస్ట్ దూరదర్శన్లో పాడినప్పుడు అదేదో చాలా అమేజింగ్ రెస్పాన్స్ అనమాట. నువ్వు టీవీలో పాడావు అప్పట్లో ఇంకా టీవీ అంటే అదొక చాలా పెద్ద విషయం కూడా. సో అది రికార్డ్ చేయించుకొని అప్పట్లో పెద్ద వీడియో టేప్స్ ఉండేవి, ఇప్పుడు సిడీస్ కానీ. సో ఆ వీడియో టేప్ అవును, అప్పుడు ఆ వీడియో టేప్లో మా అమ్మ అదంతా టేప్ చేయిస్తే అది 10 మందికి చూపెట్టి చాలా అది పండగలా జరిగింది అది. కానీ తర్వాత నాకు ఊహ తెలిసి నేను ప్రాపర్గా ఒక కాన్సర్ట్ ఫార్మాట్లో ఒక షో లాగా పాడినప్పుడు మాత్రం నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ వెరీ అప్రిషియేటివ్. ఒక మెసేజ్ చేస్తారు, లేకపోతే కుదిరితే కాల్ చేస్తారు. ఎన్నో సందర్భాల్లో నేను బయట ఉండి నేను చూసుకోలేకపోయేదాన్ని టీవీలో వస్తున్నా అని, కానీ ఫోన్ చేసి సౌమ్య టీవీలో వస్తున్నావు అంటే అయ్యో వస్తున్నానా నేను బయట ఉన్నాను అంటే నేను రికార్డ్ చేస్తాను సౌమ్య డోంట్ వరీ అని రికార్డ్ చేసి నాకు పంపించిన రోజులు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఐ షుడ్ సే చాలా, ఎస్పెషలీ ఫ్రెండ్స్ ఇంకా చాలా వెరీ నైస్, వెరీ కైండ్ హార్టెడ్. సో మంచి రెస్పాన్స్, ఇట్ ఫీల్స్ నైస్. అంటే మనం ఒక ఎఫర్ట్ పెట్టి ఒక పని చేస్తాము, అది మనకి ఇష్టమైన వాళ్ళు అది గుర్తిస్తే చాలా బాగా అనిపిస్తుంది మనకి. సో ఇన్ దట్ వే వెరీ నైస్. మీకు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరంటే ఇష్టం, ఏ సింగర్స్ అంటే ఇష్టం? నాకు మ్యూజిక్ డైరెక్టర్స్లో చాలా ఇష్టమైన వాళ్ళు కీరవాణి గారు అండి. కీరవాణి గారు, రెహమాన్ గారు, ఇళయరాజా గారు ఎస్ ఫేవరెట్స్. కానీ ఒక పర్సనల్ ఏమంటారు మన అసోసియేషన్ ఉండి ఆ మనిషి గురించి తెలిసిన తర్వాత ఒక రకమైన మంచి గౌరవం ఏర్పడుతుంది మనసులో. కీరవాణి గారు అంటే నాకు అది ఎదిగే కొద్దీ ఒదగడం అంటే సార్ దగ్గర చాలా అదొకటి, అండ్ బాలుగారి దగ్గర ఇంకా ఆయన ఒక నా దృష్టిలో ఆయన పెద్ద ఎన్సైక్లోపీడియా. ఇండస్ట్రీలో ఇప్పుడు 40 years ఉండి యాంకరింగ్ కానీ, సింగింగ్ కానీ, డబ్బింగ్ కానీ, యాక్టింగ్ కానీ అన్నిట్లో సక్సెస్ఫుల్గా ఒక మనిషి నుంచోగలుగుతున్నారు అంటే దట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఒక్క ఫీల్డ్ పట్టుకునే నుంచోడానికి మనుషులు కష్టపడుతున్నారు, ఇట్స్ జస్ట్ నాట్ ఈజీ. సో ఆయన పుట్టింగ్ ఆల్ దట్ అట్ సైడ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎనార్మస్ స్టఫ్ అసలు. ఆయన తర్వాత చిత్ర గారు నాకు చాలా ఇష్టమైన లేడీ. ఆవిడ ఎంత ఒదిగి ఉంటారు, ఏంటి ఆవిడకున్న నాలెడ్జ్ ఏంటి, ఆవిడ ఏం తెలియనట్టు అంత ఒదిగి ఉండడం ఏంటి, బ్యూటిఫుల్ స్మైల్ ఎప్పుడు చూసినా. నాకు తెలిసి ఆవిడ ఒక జీవితంలో ఒక పీక్స్ కష్టం కూడా చూశారు, కానీ అది మొహం మీద చిరునవ్వు ఎప్పుడూ చెరగలేదు. బ్యూటిఫుల్ స్మైల్, గ్రేట్. అసలు అలాంటి వాళ్ళతో ఒక 5 నిమిషాలు స్పెండ్ చేశానంటే ఐ మీన్ చాలా ఫార్చునేట్, చాలా లక్కీ నేను. సో కీరవాణి గారు అంటే మీకు ఇష్టం, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో. ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ మీకు ఏమైనా ఇష్టం? ఓల్డ్ ఇష్టం నాకు, ఒకటా రెండా చాలా పాటలు. మీకు నచ్చిన సాంగ్స్ అందులో ఏదైనా ఒకటి పాడండి. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జడలోన సంపెంగా, ముల్లో కాలు గుప్పలై చెడగుప్పలై పాడ జతులాడా. నైస్. ఇంకో సాంగ్ పాడతారా? హరిపాదాన పుట్టానంటే గంగమ్మ, శ్రీహరిపాదాన పుట్టావంటే. లిరిక్ తప్పు పాడుతూ ఉండొచ్చు, కానీ ఎంత ఇష్టం నాకు చిత్రగారి వాయిస్ ఎస్పెషలీ. పుట్టావంటే గంగమ్మ తననననా తననా గంగమ్మ తననా. ఎన్నిసార్లు వింటాను ఈ పాట ఒకటి. తర్వాత నేషనల్ అవార్డ్ సాంగ్, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే,
తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయనే నీకిది తెలవారని రేయమ్మా కలికి నా చిలక పాడదు నిన్నటిదే రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే. సో చిత్ర గారు పాడిన పాటల్లో ప్రతిసారి అంటే ఎక్కువ పాడాలనిపించే పాట ఏదన్నా ఉందా? అంటే ఎక్కువ హమ్ చేస్తూ మీరు ప్రతిసారి చిత్ర గారు అన్న పేరు పాటలండి. కన్నుల్లోని రూపమే, సుందరి నేనే నువ్వు అంట, ఎంత ఇష్టమో నాకు పాట. బాలుగారు ఇష్టం, చిత్ర గారు ఇష్టం. దాంట్లో సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా. వాళ్ళిద్దరు డ్యూయట్స్ ఎన్ని విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ అండ్ ప్రతిసారి ఏదో కొత్తది యాజ్ అ సింగర్ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అయ్యో ఇది నేను మిస్ అయ్యాను లాస్ట్ టైం నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా నేను అదే అడుగుదాం అనుకున్నాను. చాలామంది సింగర్స్ ఉన్నారు మనకి ఇండస్ట్రీలో. సో ఒక్కొక్క సింగర్ వాయిస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. చిత్ర గారి వాయిస్ తీసుకుంటే తేనె పోస్తున్నట్టే ఉంటుంది ఇంకా అసలు మనకి చెవిలో. సో చిత్ర గారి వాయిస్ కాకుండా జానకి గారు, సుశీల గారు, ఇంకా ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. వాళ్ళ వాయిస్ నుంచి మీరేం నేర్చుకుంటారు? వాళ్ళ పాటల్లో మీరు ఏం తెలుసుకుంటారు? ఎంతో మంది దగ్గర వినుంటారు. సుశీలమ్మ అనగానే అతి చెత్త మైక్ తెచ్చి ఆవిడ ముందు పెట్టిన క్రిస్టల్ క్లియర్గా ఆవిడ పాట క్లియర్గా రికార్డ్ అవుతుంది అంటారు. అంత క్లారిటీ ఆవిడ వాయిస్లో ఉంటుంది. సుశీల గారు కానీ జానకి గారు కానీ, జానకి అమ్మని ఎన్నిసార్లు కలిశాను. ఇంత చిన్నపిల్ల మనస్తత్వం. ఇట్స్ నాట్ జస్ట్ సాంగ్ విని నేర్చుకోవడమే కాదు, పర్సనల్గా కూడా వాళ్ళని కలవడం వల్ల చాలా నేర్చుకున్నాను. నాకు ఆవిడది చాలా ఇష్టమైన పాట వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. అలాగే ఇంకొక అద్భుతమైన సింగర్ హరిహరన్ గారు. ఎంత ఇష్టమో ఆయన గజల్స్ నాకు. झूमले हंस बोलले प्यारी अगर है जिंदगी झूमले हंस बोलले प्यारी अगर है जिंदगी सांस के बस एक झोंके का सफ़र है जिंदगी झूमले हंस बोलले. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా నేను మర్చిపోతున్నానేమో ఇప్పుడు. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఆల్ ఎమోషన్స్. కానీ ఎంతమంది సింగర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క. ఇప్పుడు శ్రేయా ఘోషల్ అంటారు, ఎన్ని జానర్స్ ఆ అమ్మాయి, ఎంత ఏ జానర్ అయినా సరే టక్కున అలా పాడేస్తారు ఈజీగా. ఇప్పుడు మాస్ సాంగ్స్, బేస్ సాంగ్స్, తనది బేస్ వాయిస్ కాదు కానీ అది కూడా ఏంటి హే నాయక్ ఎంత బ్యూటిఫుల్గా పాడింది అది కూడా. సో ఇంత సక్సెస్ సాధించారు, మీకు ఇన్ని గొప్ప విషయాలు తెలుసు, ఇంత అద్భుతంగా పాడతారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇంట్లో ఎలా ఫీల్ అవుతారు మిమ్మల్ని చూసి? లేకపోతే నేను లేనండి, అంతే సింపుల్ అది. ఈరోజు నేను ఇలా కూర్చున్నాను, ఈరోజు మీతో కొద్ది గొప్ప సంగీతం గురించి మాట్లాడుతున్నాను, ఏదో తెలుసుకున్నాను. కంప్లీట్గా నా పేరెంట్స్ సపోర్ట్, ఎస్పెషలీ మా మదర్ నా వెనకాల ఉండి
ఏమనాలి, ఒక బ్యాక్ బోన్ అలాని అంతే, నుంచోగలుగుతున్నాను. ఫస్ట్ చెప్పారు కూడా మీ మదర్ ఇంట్రెస్ట్ వల్ల నేర్చుకున్నాను అనేసి. సో ఫస్ట్ ఆవిడ సింగర్ అయ్యాక మీరు అయ్యారనమాట. పాప ఆవిడ సింగర్ అవ్వకపోయినా నన్ను అయ్యేటట్టు చేశారు. సో మమ్మీ నేర్పించేవారు ఇంట్లో మీకు ఏమన్నా? మీరు క్లాస్ నుంచి వచ్చాక ఏం నేర్చుకున్నావు ఏంటని అడిగి, ఏం నేర్చుకున్నావు, ప్రాక్టీస్ చేసావా, అదంతా అమ్మ సింగర్ కాదు కానీ ఇంట్రెస్ట్ చాలా చెప్పేవాళ్ళ మీరు? మిమ్మల్ని పాడమని చెప్పి ఇలా పాడు అలా పాడని చెప్పేవాళ్ళ? డెఫినెట్గా అమ్మ చాలా మ్యూజిక్ వింటూ ఉండేది, ఇది చాలా బాగుంది నేర్చుకో అని చెప్పడం కూడా చాలా. ఇప్పటికీ తను ఏమైనా యూట్యూబ్లో ఏదైనా విని చాలా బాగుందంటే ఇది బాగుంది సౌమ్య అని నాకు పంపిస్తుంది. యూఎస్లో ఉన్నప్పుడు చాలా లింక్స్ పంపించేది. నాన్నది ఒక రకమైన సపోర్ట్, అంటే అమ్మది ఇంకో, అంటే ఎవ్రీ ప్లేస్ ఫిల్ అయింది నాకు కరెక్ట్గా. అందుకే నేను ఈరోజు మ్యూజిక్ గురించి ఆలోచించడం కానీ దాన్ని ఒక ప్యాషన్ లాగా కంటిన్యూ చేయగలుగుతున్నాను అంటే నా పేరెంట్స్, నెక్స్ట్ మై సిస్టర్, మా చెల్లి. నా లైఫ్లో పెద్ద క్రిటిక్ తను. బాగాలేదంటే కుండ బద్దలేసినట్టు మొహం మీద చెప్తుంది, అసహ్యంగా పాడావు సౌమ్య, మొహం మీద చెప్పేస్తుంది. అలాంటి మనిషి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు బాగుంది బాగుంది అనేవాళ్ళు ఉంటారు. అలా అనడం వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం ఏంటి మనకి అర్థం కాదు కూడా. సో తప్పు చెప్తేనే తప్పని ఖచ్చితంగా సింగర్. సో తనకి జడ్జ్మెంట్ ఉంది, బాగాలేదు బాగుంది. నేను ఐ లుక్ ఫర్ హర్. నేను పాడంగానే అమ్మ వైపు చూడు, నాన్న వైపు చూడు, రమ్యని ఎలా పాడాను అని తనని అడుగుతాను. సో నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందన్న నమ్మకం ఉంది. అలాగే నేను మా హస్బెండ్ కూడా మ్యూజిక్ ఇంట్రెస్ట్. నగుమోము గనలేని అనే కీర్తన అడిగి పాడించుకుంటూ ఉంటారు ఎప్పుడైనా. ఆయనకి బాగా ఇష్టం ఆ కీర్తన, చాలా ఇష్టం. బాలమురళి గారిది రిపీట్ లూప్లో వింటూనే ఉంటారు అన్నమాట. ఇప్పుడు పాడండి ఆ సాంగ్ మా కోసం. నగుమోము గనలేని నా జాలి తెలిసి, నగుమోము గనలేని నా జాలి తెలిసి, నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నగుమోము గనలేని నా జాలి తెలిసి, నను బ్రోవగ రాదా నగుమోము గనలేని. వెరీ నైస్ అండి, సీరియస్లీ వెరీ నైస్. సో ఫ్యూచర్లో ఇంకా అద్భుతమైన సాంగ్స్ మాకు అందించాలని, మమ్మల్ని అందరినీ అలరించాలని యోయో టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.